ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ డే 2లో మన టీమిండియా తడబడి నిలబడింది. ముందు మన వాళ్ళు బ్యాటింగ్లో టపటప వికెట్లు కోల్పోయి ఆ తర్వాత బాల్తో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ ఓపెనర్స్ చాలా ఈజీగా మన నుంచి గేమ్ను లాగేసుకునేలా కనిపించారు. బట్ లంచ్ బ్రేక్ తర్వాత మన టీమిండియా సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చింది. ఎస్పెషల్లీ ద మ్యాన్ డిఎస్పి సిరాజ్ మామూలు బౌలింగ్ చేయలేదు. అసలు లైన్ హార్ట్ స్పిరిట్ చూపించి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బెంబెల్లెత్తించాడు. ఇన్ఫ్యాక్ట్ మన వాళ్ళు కంబ్యాక్ తీసి ఇంగ్లాండ్ టీంను 247 రన్స్ కాల్అవుట్ చేశారంటే దానికి మెయిన్ రీజన్ సిరాజ్ వేసిన ఒక స్పెల్. సో ఈ డే 2 అయితే మన టీమిండియాకి అంత మంచిగా స్టార్ట్ అవ్వలేదు. కరుణ్ నాయర్ మరియు సుందర్ తమ పార్ట్నర్షిప్ని ఎక్స్టెండ్ చేస్తారు, మనకు ఒక 300 స్కోర్ వస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాం. బట్ అలాంటి జరగలేదు. మన టీమిండియా చాలా ఫాస్ట్గా వికెట్లు కోల్పోయింది. ఇన్ఫ్యాక్ట్ ఓవర్నైట్ స్కోర్కి కేవలం 20 రన్స్ మాత్రమే యాడ్ చేయగలిగారు. ఎస్పెషల్లీ చివరి 4 వికెట్లను 6 పరుగుల తేడాతో కోల్పోయారు. సో మన టీమిండియాలో రైడర్ బ్యాట్స్మెన్ దగ్గర నుండి మరోసారి కొలాప్స్ చూసాం. ముందు కరుణ్ నాయర్ జాస్ టంగ్ వేసిన ఒక ఇన్కమింగ్ బాల్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక అన్ప్లేయబుల్ కైండ్ ఆఫ్ డెలివరీ అని చెప్పుకోవచ్చు. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం సుందర్ చాలా డిసప్పాయింట్ చేశాడు భయ్య. మెయిల్ మరోసారి నిరూపించాడు టెయిల్ ఎండర్స్ అతనికి బ్యాటింగ్ చేయడం అంతలా సూట్ అవుదని చెప్పి. సో మనం నిన్న రివ్యూ వీడియోలు చెప్పుకున్నాం సుందర్ని చాలా లేట్గా పంపారని చెప్పి. అంటే దీనికి ఆబ్వియస్ రీజన్ ఇదే. సుందర్ని మీరు నెంబర్ 8లో బ్యాటింగ్ పంపిస్తే అతను ఎక్కువగా టెయిల్ ఎండర్స్తో బ్యాటింగ్ చేయాలి. బట్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సుందర్ గతంలో సరిగ్గా డీల్ చేయలేకపోయాడు. అదే మీరు అతను నెంబర్ 5 లేదా నెంబర్ 6లో పంపినప్పుడు మెయిన్ బ్యాట్స్మెన్తో కలిసి ఆడతాడు. అండ్ ఈ టైంలో అతను బ్యాటింగ్ చూసుకుంటే చాలా సాలిడ్గా కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే అతనికి అదనంలో టెయిల్ ఎండర్ జాయిన్ అవుతాడో అప్పుడు వెంటనే సుందర్ బ్యాటింగ్లో చాలా మార్పు వచ్చేస్తుంది. సో ఈ డేటాలో కూడా అదే చూసాం. సుందర్ ఒక ఫాల్ షాట్ ఆడాడు. మెయిలా స్క్వేర్ లెగ్ రీజియన్ ఫీల్డర్స్ని పెట్టినా సరే అక్కడికే షాట్ కొట్టాడు. సో యాక్చువల్లీ మన వాళ్ళు సుందర్ని ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అతను అబ్జర్వర్ పంపాలి. ఇంత లోలు పంపితే అతని నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఎక్కువ సుందర్ అవుట్ అయిపోయిన తర్వాత సిరాజ్ మరి ప్రసిద్ధి స్కోరర్స్ని పెద్దగా ఇబ్బంది ఏం పెట్టలేదు, డక్అవుట్స్ అయిపోయారు. సరే దానికి మన స్కోర్ కార్డులో చూసుకుంటే ఆకాశ్దీప్ నాట్అవుట్గా నిలిచాడు. విచ్ మీన్స్ సుందర్ ఇంకా తొందరపడకుండా ఆకాశ్దీప్ అవుట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఉంటే బాగుండేది. ఆకాశ్దీప్తో కలిసి పార్ట్నర్షిప్ యాడ్ చేసే ప్రయత్నం చేసి ఉంటే మన టీమ్ స్కోర్ 250 వరకైనా వెళ్ళి ఉండేది. సో వాళ్ళైతే డే 2 స్టార్టింగ్లో అరగంట కూడా నిలబడలేకపోయారు. మెయిల్ ఇంగ్లాండ్ బౌలర్స్లో గెస్ అట్కిన్సన్ డే 2లో కూడా మంచిగా బౌలింగ్ చేసి 3 వికెట్స్ తీశాడు. విచ్ మీన్స్ ఓవరాల్గా ఒక 5 వికెట్ వాళ్ళు అయితే సంపాదించాడు. సో మొత్తం మీద ఇంగ్లాండ్ టీం అయితే మన టీమిండియానే చాలా ఫాస్ట్గా ఆల్అవుట్ చేసింది. కేవలం 224 రన్స్కి మొత్తం 10 వికెట్లు తీశారు. అండ్ దెన్ ఆ తర్వాత వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఓపెనర్స్ ఇద్దరు వచ్చి కౌంటర్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఎస్పెషల్లీ మన ఫాస్ట్ బౌలర్స్ లైన్ లెంత్ ఎక్కడా సెట్ అవ్వలేదు. సో నార్మల్గా చూసుకుంటే కొత్త బాల్తో ఆకాశ్దీప్ చాలా బాగా బౌలింగ్ చేస్తుంటాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా మంచిగానే వేశాడు. బట్ ఎప్పుడైతే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కౌంటర్ అటాక్ చేయడం మొదలుపెట్టారో అతని రిథమ్ దెబ్బతింది. మెయిలీ బెండెకెట్ ఒక స్విచ్ హిట్ కొట్టాడు, అలాగే స్కూప్ షాట్ ఆడాడు అండ్ డౌన్ ది వికెట్ వచ్చి కొట్టేవాడు. యాక్చువల్ ఇంగ్లాండ్ ఓపెనర్ చాలా మంచి గేమ్ ప్లాన్తో వచ్చారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత మన టీమిండియా బౌలర్స్ ఎలాంటి మైండ్ సెట్లు ఉన్నారంటే ఇంగ్లాండ్ టీం ఎంత ఫాస్ట్గా ఆడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కూడా స్లోగా ఆడతారు, వికెట్ పడకుండా చూసుకుంటారు అన్న మైండ్ సెట్లో ఉన్నారు. కానీ ఇంగ్లాండ్ ఓపెనర్స్ రియల్ అమేజింగ్ బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ నిజానికి మన టీమిండియా బౌలింగ్ మరీ అంత ఘోరంగా లేదు, కొంతవరకు మంచిగానే బౌలింగ్ చేశారు. ఒక ప్రసిద్ధి కృష్ణ మాత్రమే తన మొదటి స్పెల్ వికెట్గా బౌలింగ్ చేశాడు. అంటే ముందు ఫుల్ వేశాడు, తర్వాత షార్ట్ లెంత్ వేశాడు, అండ్ దెన్ వైడ్ ఆఫ్ ది వికెట్ ట్రై చేశాడు. ఇలా రకరకాలుగా ట్రై చేశాడు, బట్ ఏ వర్కౌట్ కాలేదు. వేరే సిరాజ్ మరి ఆకాశ్దీప్ చూసుకుంటే తమ ప్రిమిసెస్లో బాగానే బౌలింగ్ చేశారు. సో యాక్చువల్లీ కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు మన టీమిండియా బౌలింగ్ వరస్ట్గా ఉందని చెప్పుకునే దానికంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఆన్ స్లాట్ అని చెప్పుకోవాలి. అద్భుతమైన ఇంటెంట్తో కౌంటర్ అటాకింగ్ మైండ్ సెట్తో ఆడారు. దీనివల్ల మన టీమిండియా బౌలర్స్కి కాసేపు ఏం అర్థం కాలేదు. అండ్ మన కెప్టెన్ చూసుకుంటే అసలు నో వేర్ టు గో. తను ఒక ప్లాన్ అనుకుని ఎగ్జిక్యూట్ చేసి లేపి రన్స్ పొలమని పోయేవే. మెయిన్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ గ్యాప్స్ని కూడా చాలా బాగా ఫైండ్ చేయగలిగారు. సో బెండెకెట్ మరియు జాక్ రాలీ ఇద్దరు కూడా ఈ పిచ్ మీద ఎలా ఆడాలో డెమో వేసి చూపించారు. డెకేడ్ 38 బంతులు 43 పరుగులు చేస్తే జాక్ రాలీ 57 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. అంటే ఇద్దరు ఓపెనర్స్ 110 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. మెయిలీ ఫస్ట్ వికెట్కి చూసుకుంటే 12.5 ఓవర్స్లోనే 92 పరుగులు పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్ చూసైతే మన టీమిండియా పని అయిపోయింది అనుకున్నాం. మెయిలీ లంచ్ బ్రేక్ వచ్చేసరికి ఇంగ్లాండ్ టీం చాలా స్ట్రాంగ్గా ఫినిష్ చేశారు. 109 పరుగులు చేసి 1 వికెట్ మాత్రమే కోల్పోయారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో గేమ్ చాలా వరకు ఇంగ్లాండ్ వైపే ఉంది. బట్ ఎప్పుడైతే లంచ్ బ్రేక్ తర్వాత మన టీమిండియా బెటర్ ప్లానింగ్తో వచ్చారో ఆ తర్వాత నుంచి మ్యాచ్ యొక్క స్వరూపం మారిపోయింది. మెయిలీ ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో చేంజ్ అయితే చూసాం, చాలా డిసిప్లిన్తో బౌలింగ్ చేశాడు. సో మొత్తం మీద లంచ్ బ్రేక్ టైంలో డ్రెస్సింగ్ రూమ్లో అయితే గట్టిగానే జరుగుతుంది. మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బౌలర్స్కు గట్టిగానే ఇచ్చుంటాడు. దీనివల్ల లంచ్ బ్రేక్ తర్వాత మన వాళ్ళ బౌలింగ్లో డిసిప్లిన్ పెరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ టీం యొక్క సెల్ఫ్ డిస్ట్రక్షన్ కూడా చూసాం. అప్పటివరకు చాలా ఫాస్ట్గా వెళ్తున్న ఇంగ్లాండ్ టీం యొక్క మొమెంటం నోలీపాప్ వచ్చి బ్రేక్ చేశాడు, స్లోగా ఆడటం మొదలుపెట్టాడు. దీంతో జాక్ రాలీ కాస్త ఎక్స్ట్రాగా ట్రై చేయవలసి వచ్చింది. అండ్ ఈ క్రమంలోనే ప్రసిద్ధి వేసిన ఒక షార్ట్ బాల్ రాంగ్గా డీల్ చేశాడు. యాక్చువల్లీ లంచ్ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ టీం పతనం మొదలైందంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళ కెప్టెన్ ఆలీ బాప్పే. అతను కనుక మొమెంటంను కోల్పోకుండా ఒక 80 స్ట్రైక్ రేట్ దాటుంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ అలానే వెళ్ళేది. బట్ అనవసరంగా డిఫెన్సివ్ మోడ్లో ఆడటం మొదలుపెట్టాడు. ఇన్ఫాక్ట్ అతనికి ఒక లైఫ్ కూడా వచ్చింది, సుదర్శన్ క్యాచ్ డ్రాప్ చేశాడు. సో ఇంగ్లాండ్ టీం ఓపెనర్స్ అవుట్ అయిపోయిన తర్వాత అయితే తమ అప్రోచ్ని మార్చుకున్నారు, స్లోగా ఆడడం మొదలుపెట్టారు. అండ్ ఎగ్జాక్ట్లీ టైంలో చూసుకుంటే సిరాజ్ ఒక లైన్ హార్టెడ్ స్పెల్ వేశాడు. వరుస గేమ్ దోరల పాటు అద్భుతమైన యాక్యురసీతో బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించాడు.
యాక్చువల్లీ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందంటే ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో కూడా బౌలర్స్కి ఎంతో కొంత అనుకూలిస్తుంది. అంటే ఆర్కెస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు బేవచ్చంగా అనుకూలిస్తుంది. అలాగే సన్ బయటకు వచ్చినప్పుడు కూడా ఎంతో కొంత మూవ్మెంట్ చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఆ మాటకు వస్తే మన వాళ్ళు కొత్త బాల్ కంటే ఓల్డ్ బాల్తో ఎక్కువ స్వింగ్ రాబట్టగలిగారు. ఆ 2 సెషన్లో బాల్ ఎక్కువగా మూవ్ అవడం చూసాం. యాక్చువల్లీ పిచ్ మీద అయితే బ్యాట్స్మెన్కు క్రీజ్లో సెట్ అవుదాం ఆ తర్వాత కొడదామనే కాన్సెప్ట్ లేదు. ఒక 50-60 బాల్స్ ఆడిన బ్యాట్స్మెన్ కూడా ఆ తర్వాత బాల్ ఎలా వస్తుంది అంతనే వెళ్ళిన పరిస్థితి ఉంది. దీంతో ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో పిచ్ మీద డిఫెన్స్ ఆడి వికెట్ని కాపాడుకుందామంటే కుదరదు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా అవుట్ అయిపోవాల్సిందే. ఇంగ్లాండ్ టీం అటాక్ చేసేదానికంటే డిఫెన్స్ ఆడే విషయంలో ఎక్కువ వికెట్లు కోల్పోయారు. సో పిచ్ మీద అయితే బ్యాట్స్మెన్ సెట్ ఆడడం అనే కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే పిచ్లో చాలా జీవం ఉంది. అలాగే బాల్ కొత్తగా ఉన్న ఓల్డ్గా ఉన్నా సరే మూవ్ అవుతుంది. ముందు చెప్పినట్టు సిరాజ్ వేసిన 8 ఓవర్ల స్పెల్లో చూసాం. యాక్యురసీ బేవచ్చంగా ఉంది. దీనివల్ల లాలీపాప్, జో రూట్ మరియు జాకబ్ బేథల్ ముగ్గురు కూడా దొరికేశారు. ఎస్పెషల్లీ పోప్ మరియు రూట్కి అయితే బాల్ బాగా లోపలికి కట్ అయింది. ఇన్ఫాక్ట్ ఇలాంటి కైండ్ ఆఫ్ డెలివరీస్ మనం బెన్ స్టోక్స్ నుంచి చూసాం గత మ్యాచ్లో. లాలీపాప్ డిస్మిసల్ విషయంలో అంపైర్ అవుట్ అవ్వలేదు. బట్ సిరాజ్ మాత్రం ఇందులో గిల్ని కన్విన్స్ చేయగలిగాడు. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ 0 సెకండ్స్ దగ్గర ఉన్నప్పుడు రివ్యూ తీసుకున్నారు. అయితే రివ్యూలో మన టీమిండియా ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఆ తర్వాత మన టీమిండియాలో పాజిటివ్ ఎనర్జీ చూసాం. అయితే పోప్ వికెట్ పడిన తర్వాత రూట్ మరియు హార్బ్రూక్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ చూసాం. ఒక 30 odd runs పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు. బట్ అగైన్ సిరాజ్ పోప్కి ఎలాంటి కైండ్ ఆఫ్ బాల్ వేసాడో ఆల్మోస్ట్ అదే కైండ్ ఆఫ్ బాల్తో రూట్ వికెట్ తీశాడు. అండ్ దెన్ ఆ తర్వాత జాకబ్ బేథల్కి ఒక మైండ్ బ్లోయింగ్ వర్కర్ వేయడం చూసాం. ఇన్ఫాక్ట్ బేథల్ అయితే తను అసలు రీచ్ చేయలేకపోయాడు. కంప్లీట్లీ అవుట్ ప్లే చేయబడ్డాడు. సిరాజ్ అయితే తను వేసిన లాంగ్ స్పెల్లో 3 వికెట్లు తీసిపెట్టాడు మన టీమిండియాకి. అండ్ దెన్ ప్రసిద్ధ యాక్షన్లోకి రావడం చూసాం. షార్ట్ బాల్స్ మంచిగా వేశాడు. లంచ్ బ్రేక్ తర్వాత తను వేసిన షార్ట్ బాల్స్ బాగా స్కిడ్ అయ్యాయి. దీనివల్ల ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హరీ అయిపోయారు. జేమ్స్ స్మిత్ అయితే డిఫెన్స్ మోడ్లో ఆడుతూనే స్లిప్స్లో రాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ రాల్ అయితే చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత జే మార్టన్ ప్లంబ్ ఇన్ ఫ్రంట్ ఎల్బీడబ్ల్యూకి అవుట్ అయిపోయాడు. అది కూడా డక్అవుట్. అలాగే తర్వాత గసెట్కిన్ చూసుకున్న ప్రసిద్ధి వేసిన షార్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. యాక్చువల్లీ లంచ్ బ్రేక్ తర్వాత సిరాజ్కి అయితే ప్రసిద్ధి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరు కాంబినేషన్లో బౌలింగ్ చేసినప్పుడు ఇంగ్లాండ్ టీంకి ఎక్కువ రన్స్ కూడా పోలేదు. డిఫెన్స్ మోడ్లో ఆడారు చాలా వరకు. గంటల హార్బ్రూక్ 50 కోట్ స్కోర్ పెంచే ప్రయత్నం చేసినప్పటికీ అదే రన్లో మాత్రం వికెట్స్ పడిపోతూనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చివరికి హార్బ్రూక్ కూడా సిరాజ్ బౌలింగ్లోనే డిఫెన్స్ ఆడిపోయి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. యాక్చువల్లీ ముందు చెప్పుకున్నట్టే ఈ పిచ్ మీద డిఫెన్స్ వర్కౌట్ అవ్వట్లేదు. ఏ బ్యాట్స్మెన్ అయితే ప్రొయాక్టివ్గా బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ రన్స్ వస్తున్నాయి. అలాగే కాసేపు సర్వ్ అవ్వగలుగుతున్నారు. జాక్ రాలీ, బెన్ డెకెట్ మరియు హార్బ్రూక్ వీళ్ళ ముగ్గురు కూడా ప్రొయాక్టివ్ బ్యాటింగ్ చేశారు. ఒక 80+ స్ట్రైక్ రేట్తో ఆడగలిగారు. అందువల్ల వీళ్ళ స్కోర్స్ 40 అనేది దాటే. వేరేజ్ మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా చూసి ఆడదామని మైండ్ సెట్ ఆడారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. బట్ మన టీమిండియా బౌలర్స్ చేసిన కంబ్యాక్ని అయితే ఖచ్చితంగా చాలా మెచ్చుకోవాలి. ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఆ రేంజ్లో డామినేట్ చేసిన తర్వాత కేవలం 247 రన్స్కి ఇంగ్లాండ్ టీం ఆల్అౌట్ చేయడం అంటే అస్సలు మామూలు విషయం కాదు. నిజంగా డిఎస్పీ సిరాజ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఏమన్నా ఫిట్నెస్ పయ్యా వరుసగా 5 టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. కానీ ఎక్కడ కూడా నిగ్గులు కానీ జిగ్గులు కానీ లేదు. చాలా కంఫర్టబుల్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఆ బ్యాక్ను బెంచ్ చేసి ఫుల్ ఎఫర్ట్తో బౌలింగ్ చేయడం చూస్తున్నాం. నిజంగా మనకి బ్యాటింగ్ విషయంలో విరాట్ కోహ్లీని ఎలా అయితే ఫిట్టెస్ట్ క్రికెటర్గా చెప్పుకుంటామో బౌలింగ్ విషయంలో సిరాజ్ని అలా చెప్పుకోవచ్చు. ఒక ఫాస్ట్ బౌలర్ అంతా ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తే 5 టెస్ట్ మ్యాచ్లు వరుసగా ఆడడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా అతని సిరీస్లో ఇప్పటికీ 155 కంటే ఎక్కువ ఓవర్లు వేశాడు. సిరాజ్ బాడీలో ఒక స్ట్రాంగ్ మజిల్ ఉంది. అండ్ ఆ మజిల్ పేరు వచ్చేసి అతని హార్ట్. నిజంగా లైన్ హార్టెడ్ స్పిరిట్తో మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఇక అతనితో పాటు ముందు చెప్పినట్టే ప్రసిద్ధి కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. బట్ జో రూట్తో కూడా అనవసరం అనిపించింది. ఒక వికెట్ తీసిన తర్వాత జో రూట్ లాంటి బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్ళి అతను స్లెచ్ చేయడం అంత మంచిది కాదు. అతని సీనియారిటీ ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. పైగా జో రూట్ చూసుకుంటే ఒక సైలెంట్ గా. అతని మాటలతో వర్క్ చేయడం ఒక సెన్స్లెస్ థింగ్. ఈవెన్ డే అయిపోయిన తర్వాత ప్రసిద్ధి దీని మీద క్లారిటీ ఇచ్చాడు. నేను సరదాగా బ్యాంటర్ చేశాను, జో రూట్ నేను చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. బట్ స్టిల్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది అనవసరం అనిపించింది. అలాగే ఆకాశదీప్ కూడా బెన్ డెకెట్ వికెట్ తీసిన తర్వాత అతను నెక్ మీద చేవేసి మాట్లాడాడు. అండ్ ఇది కూడా అనవసరం. ఇన్ఫాక్ట్ బెన్ డెకెట్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే అది పెద్ద ఇష్యూ అయ్యేది. పరిస్థితి జారిపోకముందే కేవలం ఆకాశదీప్ని వెనక్కి లాగడం చూసాం. మన బౌలర్స్ అయితే ఇలాంటి అవాయిడ్ చేస్తే ఇంకా మంచిగా ఉండేది. ఇన్ఫాక్ట్ గొడవలంటే సరదా పట్టి మన డిఎస్పీ సిరాజే చాలా సైలెంట్గా బౌలింగ్ చేశాడు. కానీ ఇద్దరు యంగ్స్టర్స్ మాత్రం కొంతవరకు ఓవర్ అగ్రెషన్ చూపించారు. ఎనీవే ఇంగ్లాండ్ టీంకి అయితే 3 పరుగులు లీడ్ వచ్చింది. బట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ దాన్ని చాలా ఫాస్ట్గా కరిగించేశారు. ఎస్పెషల్లీ జైస్వాల్ దగ్గర నుండి చాలా మంచి ప్రొయాక్టివ్ బ్యాటింగ్ చూసాం. నిజంగా అతనైతే ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఎలా అయితే ఆడారో అలానే కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. ప్రజెంట్ మన టీంలో చూసుకుంటే జైస్వాల్ మరియు పంత్ వీళ్ళిద్దరూ చాలా అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్. కానీ పంత్ మనకి అలానూ లేడు. దీంతో టాప్ ఆర్డర్లో ఎవరో ఒకరు అగ్రెసివ్ రోల్ తీసుకోవాలి. అండ్ రైట్ఫుల్లీ ఎవరైతే తీసుకోవాలో అతను అగ్రెసివ్ రూట్ తీసుకున్నాడు. D10 డేసరికి మన టీమిండియా స్కోర్ 75 వెళ్ళిందంటే దానికి మెయిన్ రీజన్ జైస్వాల్ కొట్టిన 50. కేవలం 49 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. వేరేస్ అదరంలో ఉన్న బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా డిఫెన్స్ మోడ్లో అవుట్ అయిపోయారు. కేవలం ఒక షెల్లోకి వెళ్ళిపోవడం చూసాం. అలాగే సుదర్శన్ కూడా సేమ్ టు సేమ్ మళ్ళీ షెల్ మోడ్లోనే కనిపించాడు. యాక్చువల్లీ పిచ్ మీద డిఫెన్సివ్ బ్యాటింగ్ వర్కౌట్ అవ్వట్లేదు. ఎంత అద్భుతమైన డిఫెన్సివ్ టెక్నిక్ తాడినా ఏదో ఒక బాల్ లోపలికి ఫాస్ట్గా కట్ అవుతుంది, వెంటనే వికెట్ కోల్పోతున్నారు. మనం సుదర్శన్ విషయంలో అలాంటి డిస్మిస్లో చూసాం. గస్ అట్కిన్సన్ వేసిన బాల్ లోపలికి చాలా షార్ప్గా కట్ అయింది. బట్ కేరళ చూసుకుంటే మాత్రం చాలా వరకు డిసప్పాయింటింగ్ షాట్. ఆ బాల్ని ఈజీగా వదిలేయచ్చు, బట్ అనవసరంగా నిక్ చేశాడు. 2 వికెట్లు అయితే మన టీమిండియాకు కొంతవరకు డ్యామేజ్ చేశాయని చెప్పుకోవాలి. మళ్ళీ 2 వికెట్లు పడకపోతే డేట్ చాలా వరకు మన టీమిండియా వైపు ఉండేది. మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ టెస్ట్ మ్యాచ్ చాలా మంచి బ్యాలెన్స్లో కనిపిస్తుంది. మన టీమిండియా 52 పరుగులు లీడ్ సంపాదించారు. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.
సో దీంతో మన టీమిండియా కనుక డే 3లో మంచిగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ టీంకి ఒక 300+ టార్గెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. మేల్ ఇంగ్లాండ్ టీం ప్రజెంట్ ఒక ప్లేయర్ షాట్. వాళ్ళకైతే క్రిస్ వోక్స్ షోల్డర్ ఇంజరీ కారణంగా టెస్ట్ మ్యాచ్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. అంటే అతను ఇంక టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ అని బౌలింగ్ అని చేయడు. దీంతో టెక్నికల్గా చూసుకుంటే ఇంగ్లాండ్ టీం 3 పేస్ బౌలర్స్తో ఆడుతున్నారు. ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ క్రిస్ వోక్స్ని కోల్పోయారు. అండ్ బ్యాటింగ్లో చూసుకున్న వాళ్ళకి 9 వికెట్లు పడిపోతే ఆల్ అవుట్ అయిపోయినట్టే. సో యాక్చువల్లీ మనం లాస్ట్ మ్యాచ్లో పంత్ని ఎలా కోల్పోయామో ఇప్పుడు వాళ్ళు క్రిస్ వోక్స్ని అలా కోల్పోయారు. పర్టికులర్గా ఇంగ్లాండ్ టీం ఒక ఆల్రౌండర్ని కోల్పోయింది కాబట్టి వాళ్ళకి చాలా పెద్ద డ్యామేజ్ అని చెప్పుకోవాలి. సో డే 2లో అయితే మొత్తం మీద 15 వికెట్లు పడ్డాయి. అండ్ ఈ సిరీస్లో చూసుకుంటే ఇప్పటివరకు ఒక రోజులో ఇన్ని వికెట్లు పడ్డం ఇదే ఫస్ట్ టైం. దీంతో డే 3లో కూడా గేమ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వచ్చు. మేల్ ఇంగ్లాండ్ టీంలో కాన్ఫిడెన్స్ తగ్గినట్టు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళు మన టీమిండియా బ్యాట్స్మెన్ ఇచ్చిన 3 క్యాచ్లు డ్రాప్ చేయడం చూసాం. సో ప్రస్తుతానికి ఇంగ్లాండ్ వాళ్ళు కాస్త బ్యాక్ ఫుట్ మీద ఉన్నట్టు కనిపిస్తున్నారు. వేరేజ్ మన టీమిండియా చూసుకుంటే జైస్వాల్ చాలా మంచి ఫ్లోతో బ్యాటింగ్ చేస్తున్నాడు. దీనితో తన ఇన్నింగ్స్ని పెద్దగా కన్వర్ట్ చేయగలిగితే మన టీమిండియాకి చాలా ప్లస్ అవుతుంది. బట్ అదైతే అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే అలాంటి రిస్కీ గేమ్కి ఎప్పుడైనా అవుట్ అయిపోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే నైట్ వాచ్మెన్కి వచ్చిన ఆకాశ్దీప్ అతనితో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ డెఫినెట్లీ ఆకాశ్దీప్ అయితే బాక్డౌన్ అయ్యాడే ఛాన్స్ లేదు, ఖచ్చితంగా అటాక్ చేస్తాడు. అయితే అతను అయిపోయిన తర్వాత మిగతా బ్యాట్స్మెన్ ఎలా రియాక్ట్ అవుతారనే దాని మీద మ్యాచ్ ఒక రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో మన టీమిండియా బ్యాట్స్మెన్ అయితే కొంతవరకు పాజిటివ్ అప్రోచ్తోనే బ్యాటింగ్ చేయడం బెటర్. అంటే ఈ మ్యాచ్లో ఇంకా చాలా టైం మిగిలి ఉంది. దీంతో డిఫెన్స్ మోడ్లో ఆడి టైం వేస్ట్ చేస్తామంటే వర్కౌట్ అవ్వదు. మన వాళ్ళు స్కోరింగ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకుని ఎంత వీలైతే అంత ఎక్కువ రన్స్ కొట్టాలి. అట్లీస్ట్ ఇంగ్లాండ్ టీంకి ఒక 300 రన్స్ అయినా టార్గెట్ ఇవ్వాలి. సో లాస్ట్ టైం ఇంగ్లాండ్తో ఆల్ పెద్దగా మ్యాచ్ అయినప్పుడు మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 400 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. ఇన్ఫాక్ట్ 466 కొట్టారు. సో దీంతో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అలాంటి రిపీట్ చేయగలిగితే ఖచ్చితంగా మన టీమిండియా మ్యాచ్లోకి వెళ్ళవచ్చు. చూడాలి మరి మన టీమిండియా బ్యాట్స్మెన్ డే 3లో ఎలాంటి అప్రోచ్తో వెళ్తారనేది.